అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినీస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ అనేది మీకు ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏప్రిల్ మంత్ కోసం మనం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసాము. అందులో ఏ రోజు చెప్పిన క్లాస్ పీడిఎఫ్ అనేది ఆ రోజు ఈవినింగ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అంటే మీరు 9494163477 అనే నెంబర్కి జస్ట్ 20 రూపీస్ పే చేస్తే ఈ మంత్ మొత్తము కూడా మీకు డైలీ ఈవినింగ్ పీడిఎఫ్ అనేది అందిస్తారనమాట. ఓకేనా? అలాగే మనకి ఇంతకు ముందు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కరెంట్ అఫైర్ పీడిఎఫ్లు కూడా రెడీగా ఉన్నాయి. ఆ 4 months కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కావాలంటే జస్ట్ 80 రూపీస్ 9494163477 అనే నెంబర్కి పే చేస్తే మీకు వాట్సాప్లో పీడిఎఫ్ అనేది అందిస్తారు. ఓకే ఫ్రెండ్స్, కానీ ఈ 4 months కరెంట్ అఫైర్ క్లాసెస్ అనేవి ఫ్రీగానే చెప్పాము. అన్ని క్లాసెస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. చూసి నోట్స్ రాసుకున్నా సరే నో ప్రాబ్లం. లేదు అంత టైం లేదు అంటే పీడిఎఫ్ తీసుకోవచ్చు. 2 విధాలుగా కూడా అవైలబిలిటీ ఉంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి అవసరమైన కంటెంట్ నోట్స్ల పీడిఎఫ్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. మీకు కావాలంటే శాంపిల్ పేజెస్ కూడా పంపిస్తారు. నచ్చితే మన తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్ అనే ఫస్ట్ ఛానల్ మనకుంది. ఆ ఛానల్లో క్లాసెస్ అన్నీ చూడండి, నా నోట్స్లు అన్నీ చూడండి. నచ్చితే నోట్స్లు పీడిఎఫ్ అనేది తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఏప్రిల్ 3rd కరెంట్ అఫైర్ అనేది తెలుసుకోబోతున్నాం. మనకి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర హోంశాఖ తీసుకొచ్చిన ఏపీ పునర్విభజన బిల్లు 2014 సవరణ బిల్లుని రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ మూజువాణి ఓటు అనేది మనకి గత 3 రోజులుగా వినబడుతున్నమాట. అయితే ఏంటి మూజువాణి ఓటు అనేది చాలా మందికి డౌట్ ఉండొచ్చు. అందుకనే దీన్ని క్లారిఫై చేసి, అలాగే లోక్సభ ఆమోదించిన తేదీ ఏంటి, ప్రవేశపెట్టిన తేదీ ఏంటి, రాజ్యసభ ఆమోదించిన తేదీ ఏంటి, అసలు ఎవరు ప్రవేశపెట్టారు, ఇన్ని రోజులు ఏం జరిగింది అనేది కూడా డీటెయిల్ గా రాశాను. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ కోసం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. పైగా ఇలా రాజధాని చట్టబద్ధత కల్పించడం అనేది జరిగింది కాబట్టి దీనికోసం ఖచ్చితంగా మనకి కరెంట్ అఫైర్ లో అడిగే అవకాశం ఉంటది కాబట్టి. ఓకే, మూజువాణి ఓటు అంటే చట్టసభల్లో, అది అసెంబ్లీ అయినా కావచ్చు, పార్లమెంట్ అయినా కావచ్చు, సభ్యులు తమ మద్దతుని లేదా వ్యతిరేకతని నోటి మాట ద్వారా తెలిపి ఒక ఓటింగ్ పద్ధతి అన్నమాట. ఇది ప్రజాస్వామ్య దేశాల్లో చట్టసభలు అనుసరించే అత్యంత సరళమైన మరియు వేగవంతమైన విధానం. ఈ పదం ముహ్ జుబానీ అనే ఉర్దూ లేదా పారసీక మూలాల నుండి వచ్చినట్లు భావిస్తారు. ముహ్ జుబానీ అంటే నోటి ద్వారా చెప్పడం అని అర్థం. ఇందులో ఏం చేస్తారంటే ఎస్ ఆర్ నో అనేది అడుగుతారనమాట. సో ఈ బిల్లుకి మీరు ఆమోదం తెలుపుతున్నారా, అవునా కాదా అని చెప్పి అడిగితే అవును కాదా అని సభ్యులందరూ చెప్తారు. ఎవరి మాట ఎక్కువగా వినిపిస్తుందా, అవును అనేది ఎక్కువగా వినిపిస్తుందా, కాదు అనేది ఎక్కువగా వినిపిస్తుందా అనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారనమాట. ఈ విధానంలో ఒక్కో సభ్యుడి ఓటు విడివిడిగా నమోదు కాదు, ఎవరిది ఎక్కువగా ఉంది అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. కానీ ఎవరు ఏ విషయానికంటే అవును అనే దానికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరు అవును అన్నారు, ఎవరు కాదన్నారు, ఇవన్నీ చూసుకోరు అనమాట. ఇందులో ఎప్పుడు చూసుకుంటారు, ఒకవేళ స్పీకరు ఇది ఆమోదించారు కదండి, ఆమోదించేసిన తర్వాత కూడా అభ్యంతరం పెట్టారు అనుకోండి, అప్పుడు డివిజన్ ఓటింగ్ అంటే సభ్యులను లెక్కించే పద్ధతి కోరొచ్చు అనమాట. లేదంటే మామూలుగా ఎవరు ఎక్కువగా అవును అని చెప్తున్నారా కాదు అని చెప్తున్నారా చూసి డిసైడ్ చేసేయడమేనమాట. ఓకేనా? అభ్యంతరం తెలిపినప్పుడు మళ్ళీ సభ్యులు ఎంతమంది ఓకే అన్నారు, ఎంతమంది కాదన్నారు అనేది అప్పుడు చూసుకుంటారు. ఓకే, ఈ విధంగా మూజువాణి ఓట్ అనేది ఉంటారు అనమాట. ఓకే, ఏపీ పునర్విభజన చట్టం 2014 సవరణ బిల్లు ఆమోదం అమరావతి ఏకైక రాజధానిగా గుర్తింపు పొందింది. 2014 రాష్ట్ర విభజన సమయంలో సెక్షన్ 5 ప్రకారం హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు కొనసాగింది. అంటే 2014 నుంచి 2024 వరకు 10 years పాటు హైదరాబాద్ అని ఉమ్మడి రాజధానిగా ఉందన్నమాట. ఈ గడువు జూన్ 2, 2024తో ముగిసింది. మరి ముగిసిన తర్వాత మనకి ఒక శాశ్వత రాజధాని అంటూ ఉండాలి కదా, అందుకని చెప్పి అప్పుడు అమరావతి పేరుని తీసుకురావడం జరిగింది. మరి అమరావతి పేరుని తీసుకురావాలి అని అంతకు ముందు అనుకున్నా సరే గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే 3 రాజధానులు అనే విషయాన్ని చర్చలోకి తీసుకొచ్చింది. విశాఖ, అమరావతి, కర్నూలు ఉండాలి అని చెప్పి. ఇలా ప్రభుత్వాలు మారుతూ ఉంటే రాజధానులు మారకూడదు, చట్టబద్ధత కల్పించాలి, శాశ్వత రాజధాని ఉండాలి అని చెప్పి ఇప్పుడు మనకి బిల్లు అనేది తీసుకొచ్చారనమాట. మరి ఈ బిల్లు
ఈ అమరావతి ఇప్పుడు ఆధునిక ఏపీకి అధికారిక కేంద్రంగా మారిపోయింది. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టింది ఎవరు అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ లోక్సభలో ప్రవేశపెట్టిన తేదీ ఎప్పుడంటే ఏప్రిల్ 1, 2026. లోక్సభ ఆమోదం తెలిపిన తేదీ ఏప్రిల్ 1, 2026. రాజ్యసభ ఆమోదం పొందిన తేదీ ఏప్రిల్ 2, 2026. ఇప్పుడు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత రాజధానిగా ఉందన్నమాట. సో ఈ విధంగా అయితే జరిగిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ జనగణన అనేది జరగబోతుందండి. 2027 ప్రెసెంట్ స్టార్ట్ అవుతుంది. అయితే మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే సెన్సస్ మీద ఖచ్చితంగా బిట్స్ అనేవి వచ్చేవి. మరి ఇప్పుడు ఇది కొత్తగా జరగబోతుంది కాబట్టి దీని గురించి కూడా కొంత అవగాహన, ఏ విధంగా జరగబోతుంది, ఈసారి ఏదైనా ప్రత్యేకత ఉందా, ఇలా మనము తెలుసుకుంటే ఈసారి రాబోయే ఎగ్జామ్స్ లో బాగుంటది అన్నమాట. సో అందుకని విషయాలు క్లియర్ గా రాశాను. జనగణన 2027 దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా సుదర్శన్ పట్నాయక్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు. ఈయన ఒడిస్సాకి చెందిన వ్యక్తి. ఈయన అంతర్జాతీయ ఇసుక శిల్పి అన్నమాట. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఇసుక శిల్పితను, అంటే ఇసుక మీద శిల్పాలు తయారు చేస్తారు. ఈయనకి 2014లో పద్మశ్రీ వచ్చింది. 2017లో పూరీ తీరంలో 48 అడుగుల 8 అంగుళాల ఎత్తైన అతి పెద్ద ఇసుక కోటను నిర్మించి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించారు. ఈయన్ని మన జనగణనకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారనమాట. ఈ జనగణన నిర్వహించే శాఖ ఏదంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ కార్యాలయం వారు నిర్వహిస్తున్నారు. దీని ప్రత్యేకత ఏంటి, ఈ 2027 జనగణన ప్రత్యేకత ఏంటి అంటే భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ జనగణన ఇది. ఇందులో వచ్చిన కొత్త ఫీచర్ ఏంటంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్, అంటే స్వయంగా ఎవరి వివరాలను నమోదు చేసుకోవచ్చు. అది కొత్త ఫీచర్. లక్ష్యం ఏంటంటే ఖచ్చితమైన సమాచారాన్ని వేగంగా సేకరించడం, రియల్ టైం మానిటరింగ్ చేయడం జనగణన లక్ష్యం. 2 దశల్లో ఇది జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే ఇల్లు, ఆస్తులు, ఆ వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత 2027 ఫిబ్రవరి ఆ టైంలో వ్యక్తిగత విద్య, ఆరోగ్యం అలాంటి విషయాలన్నీ కూడా అప్పుడు సేకరిస్తారనమాట. సో ఇది 2 దశల్లో జరుగుతుంది. ఎవరికి వాళ్ళు స్వీయ నమోదు ప్రక్రియ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇది మనకి జనగణన కోసం నాకు ఇప్పటికి వచ్చిన సమాచారం. నెక్స్ట్, దేశంలో వ్యాపార నిర్వహణ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, జీవన ప్రమాణాలని, ఈజ్ ఆఫ్ లివింగ్ ని మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించిన జన్ విశ్వాస్ బిల్లు 2026కు ఏప్రిల్ 1, 2026న లోక్సభ ఆమోదం తెలిపింది. దీనివల్ల ఏంటి అంటే చిన్నపాటి నేరాలని డీక్రిమినలైజ్ చేయడం, అంటే నేర ముద్రని తొలగించడం, అలాగే కాలం చెల్లిన చట్టాలను హేతుబద్ధీకరించడం ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. జన్ విశ్వాస్. ఓకే, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ బిల్లుపై స్పందిస్తూ ఇది మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్, కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన దిశగా ఒక పెద్ద అడుగు అన్నారు. ఈ బిల్లు పేరు జన విశ్వాస్ బిల్లు 2026. ఆమోదం పొందింది ఏప్రిల్ 1, 2026 లోక్సభలో ఆమోదం పొందింది. మొత్తం దీని మీద ఉన్న చట్టాలు 79 కేంద్ర చట్టాలు, సవరణలు 784 నిబంధనలు అన్నమాట. దీని యొక్క ప్రయోజనం ఏంటి అంటే ఎంఎస్ఎంఈలు మరియు కొత్త పారిశ్రామికవేత్తలకి చట్టపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి అన్నమాట. అది జన విశ్వాస్ బిల్లు. మనకి జన విశ్వాస్ బిల్లు ఎందుకు అనగానే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అందుకని చెప్పాను. నెక్స్ట్, లఖ్పత్ బటియా యోజన పథకం ఏంటి అంటే ఇది ఢిల్లీ ప్రభుత్వం ఉందండి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు ప్రెజెంట్ గతంలో ఉన్న లాడ్లీ పథకం ప్లేస్ లో ఈ లఖ్పతి బటియా యోజన పథకాన్ని తీసుకొచ్చారనమాట. అర్హులైన బాలికలకి పుట్టినప్పటి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు విడతల వారీగా వడ్డీతో కలిపి సుమారు 1,20,000 వరకు లబ్ధి చేకూరుతుందంట ఈ పథకంలో. ఈ మొత్తాన్ని 12వ తరగతి పూర్తి చేసి 18 ఏళ్ళు నిండాక డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. దీని లక్ష్యం ఏంటి అంటే ఆడపిల్లల అక్షరాస్యత రేటు పెంచడం, బాల్య వివాహాలను అరికట్టడం దీని లక్ష్యం. ఓకే, ఇది లఖ్పతి బటియా యోజన పథకం. మార్చి 30, 2026. ఆర్టెమిస్ 2 నౌక కోసం మనము తెలుసుకున్నాము. నాసా విజయవంతంగా చంద్రుడి మీదకి ప్రయోగించింది అని చెప్పి. సో అది ప్రయోగ తేదీ ఎప్పుడంటే ఏప్రిల్ 1, 2026. అది ఏ రాకెట్ ద్వారా అంటే స్పేస్ లాంచ్ సిస్టమ్ SLS అనే రాకెట్ పేరుతో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాకెట్ ఇది. దీని ద్వారా ప్రయోగం జరిగింది.
నౌక పేరు ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్. భూమికి అత్యంత దూరంగా ప్రయాణించిన మానవ సహిత నౌకగా ఆర్టిమిస్ 2 నిలవనుందన్నమాట, రికార్డు సృష్టించనుంది. ఇది సక్సెస్ అయితే 2028లో ఆర్టిమిస్ 3 ద్వారా చంద్రుడిపై మానవుల్ని ల్యాండ్ చేయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. దీని అర్థం ఏంటి? ఇప్పుడు చంద్రుడి మీద ఈ వెళ్ళిన నలుగురు కూడా కాళ్ళు మోపరనమాట. జస్ట్ అక్కడ అనుకూలంగా ఉందా లేదా అవన్నీ కూడా పరీక్షలు చేసుకుని వస్తారు. 2028లో ఆర్టిమిస్ 3 ద్వారా మానవులు ల్యాండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది విషయం. ఓకే, నౌక పేరు ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్, రాకెట్ పేరు స్పేస్ లాంచ్ సిస్టమ్, మిషన్ పేరు ఆర్టిమిస్ 2. ఓకేనా. ఆర్టిమిస్ 2 మిషన్ లో వ్యోమగాములు జాబిల్లిపై కాలు మోపరు. ఇందులో నలుగురు వెళ్తున్నారని చెప్పాం కదా, నలుగురు వ్యోమగాములు అని చెప్పి. సో అందులో కమాండర్ ఎవరంటే రీడ్ వైస్ మ్యాన్, పైలట్ విక్టర్ గ్లోవర్. ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే అసలు జాబిల్లి దిశగా చేపట్టిన మానవ సహిత యాత్రలో తొలి మహిళగా క్రిస్టినా కోచ్ వెళ్ళబోతున్నాను. ఈవిడే తొలి మహిళ అలా వెళ్ళిన మహిళల్లో. అమెరికా యాత్ర వ్యోమగామిగా జెరేమీ హన్సన్ ఉన్నారు, కెనడా వాసి. ఓకే, సూక్ష్మ సేద్య విధానం అమల్లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలోకి చేరింది. స్వచ్ఛాంధ్ర సంస్థకి 2025 సంవత్సరానికి గాను స్కాచ్ గోల్డ్ అవార్డు లభించింది. అమరావతిలోని సచివాలయాన్ని దేశంలోనే మొదటిసారి ప్లాస్టిక్ రహితంగా మార్చినందుకు అవార్డుని కేటాయించారు. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డి దశరథరామిరెడ్డి ఈ అవార్డుని అందుకున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. హెచ్ఐవి కేసుల నియంత్రణ, బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఏపీ శాక్స్ ఉత్తమ పనితీరు కనబరిచి దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రికార్డు స్థాయిలో 440 రోజుల్లోనే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వంది అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది పోలవరంది. ఓకే, ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న హర్మూజ్ జలసంధి మూసివేత అంశంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. సో దానిని తెరిపించేందుకు, ఆ హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు బ్రిటన్ నాయకత్వంలో దాదాపు 40 దేశాలు సమాలోచన జరుపుతున్నాయి. ఇందులో భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాల్గొంటున్నారనమాట. ఓకే, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని పీడిఎఫ్ కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి 20 రూపీస్ పే చేస్తే ఏప్రిల్ 1 నుంచి లాస్ట్ వరకు డైలీ ఈవినింగ్ మీకు పీడిఎఫ్ అనేది అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ.